అప్పట్లా ఊర్లల్లో కథలు చెప్పేటోళ్ళు. చిందోళ్ళు ఒగ్గోళ్ళు ఏషాలు గట్టి చెప్తుంటే తెల్లందాక ఇనుకుంటా ఊకుండా గింత బోరు కొట్టకపోయేది. ఆ పాటలు, ఆ పద్యాలు, ఆ ఎగురుడు దుంకుడు నడిమిట్ల జోకులు మా సంబరం అనిపించేది. అట్లనే కాకి పడుకోలేమో పరద మీద బొమ్మలు చూపించుకుంటా చెప్పేది. అచ్చం అట్లనే అందరికీ ఓ అక్క ఓ కథ చెప్తానికి ఎంత చెమట తీసిందంటే చెప్పుడు కాదు చూడాల్సిందే. అట్టుట్టి ధనస్సు కాదు, రామాయణంలా అంజన్న సీతమ్మ జాడ పట్టుకొచ్చే సుందరాకాండ కథ చెప్పే ధనస్సు. చెలో మొదటి కాంచెల్లి చూడుండ్రిగా. సముద్రం దాటుకుంటా పోతున్న అంజన్న అడ్డం వచ్చిన రాక్షసులను కథం చేసి లంకకు పోయిండు. జానకి మాత ఏడున్నదో అని ఎంకులాడుతుంటే అశోకవనంలో కూసోని శోకం పెడుతుంది. చెట్టు మీంచెల్లొచ్చి రాముల వారి ఉంగరాన్ని చూపించి రామయ్య దోలిచ్చిండు అని చెప్పి సీతమ్మ గుర్తులు తీసుకొని పోతుంటే ఇంద్రజిత్ వచ్చి బ్రహ్మాస్త్రమేసి కట్టేసి రావణుని తానికి తీసుకుపోతాడు. నాకంటే ఎత్తులో కూసుంటావా అని తోకను చుట్టుకొని రావణ బ్రహ్మ కంటే ఎత్తు మీద కూసుంటాడు హనుమంతుడు. ఆడ గడబడగానే తోకకు నిప్పంటిస్తే లంక మొత్తానికి అగ్గిపెట్టిండు. ఇక రాముల వార్తానికి పోయి సీతమ్మ జాడ ఎరికైందని చెప్తాడు. ఆ టెంక లంక మీదకి యుద్ధానికి పోవుడు, రావణుణ్ణి చంపేశుడు, సీతమ్మని తీసుకొచ్చుడు నడుస్తుంది. మనకు అలకగానే అర్థమైంది గాని ఈ ధనస్సు మీద సుందరాకాండం దించడానికి మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్లుండే గీ అక్క 6 నెలలు చెమట తీసింది. పేరు అనుశ్రీ విష్ణోయ్ గుప్తా, మెకానికల్ ఇంజనీర్ అట. మొదలు ఓ ధనస్సు చేసి దాని మీద బొమ్మలు గీసి ఆడాడ 25 ఎకరాలు పెడతానికి తంతెలు కట్టి వాటి మీద ఇంచున్నర నుంచి 3 ఇంచులే ఉండే ఈ బొమ్మలు పెడితే సుందరాకాండ మొత్తం కండ్లల్ల గిర్రున తిరుగుతుంది. గింత చక్కటి కళాఖండాన్ని చూడకుంటే ఎట్లా అని తీన్మార్లకు పట్టుకొచ్చినామన్నట్టు.